హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డి సలీం బాషా. మీరు చూస్తున్నారు డిఎస్బి టెక్. ఫ్రెండ్స్, ఈరోజు మా టాపిక్ వచ్చేసి మనం వాట్సాప్లో చాటింగ్ చేసేటప్పుడు ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి ఎలా వెళ్ళాలనేది ఈరోజు మా టాపిక్ ఫ్రెండ్స్. అండ్ దీన్ని మనం ఎంటర్ కీ అంటాం ఫ్రెండ్స్. ఈ ఎంటర్ కీని ఎలా తెప్పించుకోవాలనేది ఈరోజు మన టాపిక్ ఫ్రెండ్స్. ఈ ఎంటర్ కీని తెప్పించుకోవడానికి మనం ఏ థర్డ్ పార్టీ యాప్ అయితే డౌన్లోడ్ చేసే అవసరం లేదు ఫ్రెండ్స్. కేవలం మనం వాట్సాప్లో సెట్టింగ్స్ అనేబుల్ ఉండేది డిసేబుల్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు నా తరపున ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. దీని ద్వారా నేను చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. వాట్సాప్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాట్సాప్ ఆన్ చేసుకున్న తర్వాత మనం ఇలా కీబోర్డ్లో బాగా గమనిస్తే ఎంటర్ కీ అనేది లేచి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏమైనా మెసేజ్ టైప్ చేద్దాం ఫ్రెండ్స్. నేనైతే హాయ్ అని టైప్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ హాయ్ అని టైప్ చేసిన తర్వాత పక్కన కర్సర్ ఉంది ఫ్రెండ్స్. ఆ కర్సర్ అనేది కిందకి తెప్పించుకున్నాం ఫ్రెండ్స్. ఆ కిందకి తెప్పించుకున్న తర్వాత మనకి ఎన్ని లైన్లు కావాలంటే అన్ని లైన్లో మెసేజ్ టైప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని కింది కావాలంటే మనకి ఎంటర్ కీ అనేది అవసరం ఫ్రెండ్స్. ఆ ఎంటర్ కీ వచ్చేసి మనం కేవలం మన వాట్సాప్లోనే సెట్టింగ్స్ డిసేబుల్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఆ డిసేబుల్ ఎట్లాగంటే ఫస్ట్ మనం వాట్సాప్ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాట్సాప్ సెట్టింగ్స్ ఆన్ చేసుకున్న తర్వాత చార్ట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ చార్ట్స్ సెట్టింగ్స్ ఉంది ఫ్రెండ్స్. దాంట్లో మనం ఎంటర్ ఈ సెండ్ ఉంది ఫ్రెండ్స్. అది అనేబుల్ ఉంది ఫ్రెండ్స్. అనేబుల్ నుంచి డిసేబుల్ చేయాలి ఫ్రెండ్స్. డిసేబుల్ చేస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కీబోర్డ్లో బాగా గమనిస్తే మనకి ఎంటర్ కీ అనేది ఆప్షన్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఈ ఎంటర్ కీ ద్వారా మనం సెకండ్ లైన్లోకి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ మనకి ఎన్ని లైన్లు కావాలంటే అన్ని లైన్లోకి పోయి మెసేజ్ అయితే టైప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ టాపిక్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.